ఏంది అంటే ఇవాళ మొత్తం తెలంగాణనే ఒక ధర్నా చౌక్ అయిపోయినట్టుగా కనబడతా ఉన్నది. తెలంగాణ మొత్తం ఇవాళ ఒక సంక్షోభంలో కూరుకుపోయినట్టుగా కనబడుతున్నది. పంటలు కొనండి మహాప్రభో అని కాళ్ళు పట్టుకుంటున్న అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువత నిరసనలు మరొక వైపు, ఉద్యోగులకు వెన్నుపోటు 6 నెలలనే పీఆర్సీ అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది కదా, పీఆర్సీ లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, ఏదీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులు మరి వారి పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. నిన్న కేసీఆర్ గారు అడుగుతా ఉన్నారు నన్ను, ఎందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఒక్కొక్కరే ఎందుకు పోతున్నారు కోర్టుకు అని అడిగిండు సార్ నన్ను. దేవిప్రసాద్ గారిని అడిగిన నేను, ఏమన్నా మాట్లాడుతున్నారా లేదా పెన్షనర్లతోనంటే, ఏం మాట్లాడాలన్నా ఇది చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే ఉంది ప్రభుత్వానికి, ఎంత చెప్పినా ఎన్ని మరణ మృదంగం ఎంత జరుగుతున్నా వీళ్ళలో మాత్రం చలనం లేదని చెప్పి దేవిప్రసాద్ గారు చెప్తా ఉండే. గురుకులాల్లో ఆనాడు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు సెక్రటరీగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు మనం పెడితే ఇవాళ గురుకులాల్లో అమాయక విద్యార్థుల మరణ మృదంగం. ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను బడి పిల్లలకే కాదు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఏదో పెడతా అని చెప్తున్నాడు భోజనం. ముందు ఆ పిల్లల్ని అయితే బతుకున్న పిల్లల్ని కాపాడు, నువ్వు కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఉన్నవి నిలిపితే చాలు. పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు, దొమ్మీలు, అఘాయిత్యాలు, హైదరాబాద్ నడిబొడ్డున ఐఏఎస్ అధికారులు నివసించే ప్రశాసన్ నగర్లో పట్టపగలే హత్యలు. ఇంకా దరిద్రం ఏంటంటే 1-2 కాదు అఘాయిత్యాలు, ఎక్కడికక్కడ చందానగర్లో, హైదరాబాద్లో, కరీంనగర్లో ఉదయం పూట 11 గంటలకు 5 తుపాకులు పట్టుకొని పోయి తుపాకుల కాల్పుల మూతలతో దద్దరిల్లుతున్నది వాళ్ళ తెలంగాణలో. వాళ్ళ తెలంగాణలో శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. 10 ఏళ్ళు పరుగులు పెట్టిన ఆర్థిక రంగం ఇలా కుదేలైపోయే పరిస్థితి. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఇటుక పేర్చకుండా ఇవాళ 4 లక్షల కోట్ల అప్పును నెత్తి మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఒక్క కాలువ దవ్వింది లేదు, ఒక్క చెరువు కట్టింది లేదు, ఒక్క ఇటుక పెట్టింది లేదు, కనీసం పెన్షన్లు ఇచ్చింది లేదు, పోనీ రైతు బంధు వేసింది కూడా లేదు. ఏం చేసినవయ్యా 4 లక్షల కోట్లు అంటే? రైతు బంధు బంద్ అయింది కానీ రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇవాళ తెలంగాణలో. టింగు టింగుమని రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది కానీ తెలంగాణ రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడతలేవు. ఇది వాస్తవం. ఇక నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణ ముక్త కంఠంతో కోరుతున్నది ఒకటే, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. అందుకే మిత్రులందరితో కూడా